లోక్సభ ఎలక్షన్స్ కౌంటింగ్ సంబంధించి మనం లీడ్స్ చూస్తున్నాము. గాజువాకలో మంత్రి అమర్నాథ్ వెనుకబడ్డారు. మ్యాజిక్ ఫిగర్ ని దాటేసింది ఎన్డీఏ కూటమి. స్పష్టమైన ఆధిక్యాన్ని కనబరుస్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. ఏపీ ప్రజలు అభివృద్ధిని కోరుకున్నారా, సంక్షేమాన్ని కోరుకున్నారా అన్న దాని మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. సంక్షేమ ఫలాలు కావచ్చు, అలాగే సంక్షేమంతో పాటు తమకు అభివృద్ధి కావాలి, తమ పిల్లలకు ఉద్యోగాలు కావాలి, అలాగే పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలి అన్న దిశగా కూడా ఏపీ ఓటరు చాలా కీలకమైనటువంటి ఆలోచన ధోరణితోనే ఒక తీర్పిచ్చినట్టుగా తెలుస్తోంది. పోలింగ్ జరిగిన తర్వాత 81.66% చాలా హ్యూజ్ పోలింగ్ అయితే నమోదైంది. కొన్ని దర్శి లాంటి చోట అయితే 90% పోలింగ్ నమోదైంది. అయితే మహిళలు పెద్ద ఎత్తున వచ్చారు, వలస ఓటర్లు చాలా పెద్ద ఎత్తున వచ్చారు, అలాగే పోస్టల్ బ్యాలెట్స్ ఇవన్నీ కూడా బేరీజ్ వేసుకుంటే గనక చాలా వరకు ఎగ్జిట్ పోల్స్, నేషనల్ ఎగ్జిట్ పోల్ ఏజెన్సీస్ కావచ్చు, అవన్నీ కూడా ఒక స్పష్టమైనటువంటి మెజారిటీ దిశగానే వెళ్ళే అవకాశాలు ఉన్నాయని చెప్పింది. అయితే కొంతవరకు కూడా ఎగ్జాక్ట్గా మనకు కనపడుతూ ఉన్న ఈ లీడ్స్ చూస్తుంటే కూటమి స్పష్టమైన ఆధిక్యం దిశగా వెళుతోంది. 25,384 మెజార్టీతో ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. గుంటూరు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి ఆధిక్యాన్ని కనబరుస్తూ ఉన్నారు. ఓటమి దిశగా వైసీపీ మంత్రులందరూ ముందుకు వెళ్తున్న సందర్భం కనబడుతుంది. వీళ్ళలో చాలా వరకు కూడా 5 సార్లు ఎమ్మెల్యేలుగా, అలాగే నియోజకవర్గంలో మంచి పట్టున్నటువంటి మంత్రులు కూడా వెనకంజలో ఉన్నారంటే ఒక వేవ్ అయితే స్పష్టంగా కనపడుతోంది. వైసీపీకి సంబంధించి ఓటు చీలనివ్వనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏ రకంగా అయితే అలయన్స్గా ముందుకొచ్చారో, నియోజకవర్గాల వారీగా జరిగినటువంటి ప్రభుత్వ వ్యతిరేకత కావచ్చు, అలాగే అభివృద్ధి కావచ్చు, మేనిఫెస్టో విషయాలకు సంబంధించి కావచ్చు, సూపర్ 6 కావచ్చు, ప్రజలు కొంతవరకు కూడా బిలీవ్ చేయగలిగారనేది మాత్రం స్పష్టంగా మనకు కనపడుతున్నటువంటి సందర్భం కనబడుతుంది. 104 సీట్లలో స్పష్టమైన ఆధిక్యంలో తెలుగుదేశం దూసుకుపోతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాము. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. భారీ మెజార్టీ దిశగా టీడీపీ కూటమి అభ్యర్థులు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భం కనబడుతోంది. ఓటమి బాటలో ఏపీ మంత్రులు ఉన్నారు. ఇటు మంత్రి రోజా, నగరిలో చాలా వరకు కూడా మంత్రి రోజాకు సంబంధించి షెడ్యూల్ రాకముందు నుంచి ఆమెకు ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆధిపత్య పోరు కావచ్చు, అలాగే ఆ వైసీపీ శ్రేణుల మధ్య ఉన్నటువంటి కొంత అంతరం కావచ్చు, ఆమె ఓటమికి దోహదం చేశాయని చెప్పుకోవచ్చు. ముమ్మడివరం విషయానికి వస్తే టీడీపీ అభ్యర్థి దాట్ల సుబ్బరాజు, రామచంద్రాపురంలో టీడీపీ అభ్యర్థి వాసంశెట్టి సుభాష్ లీడ్లో కొనసాగుతున్నారు. ఆధిపత్యాన్ని కనబరుస్తున్నటువంటి బ్రేకింగ్ చూస్తున్నాం. కడప పార్లమెంట్ స్థానంలో వైఎస్ అవినాష్ రెడ్డి ఆధిక్యం సాధిస్తున్నారు. మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర, అమలాపురంలో అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి ఐతాబత్తుల ఆనందరావు ఆధిక్యంలోకి వెళ్లారు. తిరువూరులో టీడీపీ అభ్యర్థి కొలికపూడి శ్రీనివాస్ లీడ్లో ఉన్నారు. అనకాపల్లి పార్లమెంట్ స్థానంలో సీఎం రమేష్ లీడ్ సాధించారు. గుంటూరు పార్లమెంట్లో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని ఆధిక్యం సాధించారు. బొబ్బిలిలో టీడీపీ అభ్యర్థి బేబీ నాయన, విజయవాడ పశ్చిమంలో సుజనా చౌదరి